నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్సీ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడి, సర్వే అనంతరం అభ్యర్థులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటిసారి నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేశాం. ఇప్పుడు కూడా నర్సాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ దే అన్నారు. 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు నియామకం అసంతృప్తి పరులకు భవిష్యత్తులో మంచి పదవులు ఉంటాయి. బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. ఇతర పార్టీలో అభ్యర్థులు లేక బీఆర్ఎస్ ఆశావాదులను తమ పార్టీలోకి లాక్కోవడానికి చూస్తున్నారన్నారు. ఎన్నో పర్యాయాలు సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో స్థానిక సమీకరణలు ఏంటి, స్థానికంగా ఏ అభ్యర్థి అయితే అతనికి పలుకుబడి బాగుంది, ఏ అభ్యర్థి అయితే ప్రజాభిప్రాయం మేరకి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అభిప్రాయంతో ఉన్న వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసుకోవడం, 1-2 సార్లు సర్వేలు చేయించడం, కొన్ని వార్డులలో కొంత మళ్ళీ సర్వే చేయాల్సి వస్తే కూడా మొన్న కూడా మళ్ళీ సర్వే చేయించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పోటీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 15 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోటీ కూడా సహజంగానే బీఆర్ఎస్లో ఎక్కువ ఉంది. అభ్యర్థులు కూడా చాలామంది పోటీ పడడం జరిగింది. బట్ ఈ కార్యక్రమంలో ఈ పద్ధతిలో మనకు ఏదైతే విశ్లేషించి గెలిచే క్యాండిడేట్స్కి అవకాశం ఇవ్వాలి, తప్పకుండా పార్టీని గెలిపించుకోవాలి. మరి 2 సంవత్సరాలలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. మరి ఆ గ్రౌండ్లో ఇవాళ పోటీ తీవ్రంగా ఉన్న దృష్ట్యా మేము కూడా అందరినీ సమన్వయపరిచి 1-2 సార్లు వార్డుల వారీగా మీటింగ్లు పెట్టి మరి పోటీదారులందరినీ కూడా తృప్తిపరిచి గెలిచే వారికే ఓటేసుకుందాం, మళ్ళీ మీకు ఇంకా పార్టీ పదవులు ఉంటాయి, ఫ్యూచర్లో మీకు రానున్న కాలంలో అవకాశాలు దక్కుతాయని చెప్పడం జరిగింది. ఇవాళ అందరు నామినేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో వార్డు నెంబర్ 1 నుంచి 6 సంగీత గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వార్డు నెంబర్ 2 నుంచి అమీద్, వార్డు నెంబర్ 3 నుంచి కళ్యాణ్ ఆనంద్, అదేవిధంగా వార్డు నెంబర్ 4 నుంచి శ్రావ్య మహేందర్ గారు, అదేవిధంగా వార్డు నెంబర్ 5 నుంచి మందిల యాదగిరి గారు, అదేవిధంగా నయీముద్దీన్ గారిని వార్డు నెంబర్ 6లో, వార్డు నెంబర్ 7 వచ్చేటప్పటికి మొయిజ్ గారిని, అదేవిధంగా వార్డు నెంబర్ 8లో సత్యం గారిని, అదేవిధంగా వార్డు నెంబర్ 9లో బాలరెడ్డి గారిని, అదేవిధంగా వార్డు నెంబర్ 10 బుల్లెట్ రాజ్ గారిని కూడా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వార్డు నెంబర్ 11లో తనుత విజయ్ గారిని కూడా మనం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వార్డు నెంబర్ 12లో షేక్ సమీనా బేగంని ప్రకటించడం జరిగింది. వార్డు నెంబర్ 13లో అనసూయ అశోక్ గౌడ్ గారిని ప్రకటించడం జరిగింది. వార్డు నెంబర్ 14లో సాయినాథ్ సరిత వైఫ్ ఆఫ్ ఆంజనేయులు గారిని ప్రకటించడం జరిగింది. 15లో పంబార లలిత గారు వైఫ్ ఆఫ్ విశ్వపతి గారిని కూడా మనం అభ్యర్థిగా ఎన్నిక ప్రకటించడం జరుగుతున్నారు. ఘన విజయం సాధించి ఇవాళ నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి అన్ని స్థానాలు కైవసం చేసే విధంగా ప్రయత్నించడం మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా పార్టీ శ్రేణులకి పోటీ విస్తృతంగా అంటే విపరీతంగా పోటీ ఉన్న వార్డులలో ఉన్న మేము టికెట్ ఇవ్వలేని క్యాండిడేట్స్ కూడా మన ప్రత్యేక మనవి ఏంటంటే శాయశక్తుల ప్రయత్నం చేశాం. తప్పకుండా మీ అభ్యర్థన మేరకి 2 రోజులు సమయం తీసుకొని కూడా మళ్ళీ సర్వే చేయడం జరిగింది. సర్వే కార్యక్రమం కూడా చాలా స్వేచ్ఛగా వారు సర్వే చేసిన రిపోర్ట్ను కూడా మీకు చూపించడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ చూసి అందరినీ కూడా చూసి మీకు అందరికీ కూడా చెప్పాం. అదేవిధంగా కొండి కుమారు రాకేష్ కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏదైతే మేము కొంత వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, తప్పకుండా వారిని పిలిచి మా పార్టీలోనే వారిని తోడుగా తీసుకెళ్తాం. రాజకీయంగా వారికి పూర్తి స్థాయిలో పార్టీకి సహకరించిన వ్యక్తులు
భవిష్యత్తులో కూడా వారికి పార్టీలో మంచి స్థానం ఉంటుందని చెప్పేసి మీ అందరి ముందర వారిని వారి సహకారాన్ని మేము కోరుతున్నాం. తప్పకుండా వారిని కలుపుకొని వారిని తీసుకొని మేము ముందుకెళ్తాం. మున్సిపల్ ఎన్నికల మన దాని లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు హరీష్ రావుని కేటీఆర్ని పిలిచే విధంగా ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడేమో మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే ఇంకా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చేటువంటి స్థాయికి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద మనిషి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాధించినటువంటి తెలంగాణలో మరి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ నెపం మీద వారిని మరి ఏదంటే డిమోరలైజ్ చేసే విధంగా ఆయన కనుక మనం పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా డిమోరలైజ్ అయిపోతుంది కార్యకర్త నాయకులు. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము ఏదో ఘనంగా సాధించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది నీచమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య, మరి కక్ష సాధింపు చర్య, రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. కానీ ఖచ్చితంగా నిజాలన్నీ కూడా బయటకు వస్తుంది. అంతిమంగా ధర్మమే జయం. కాబట్టి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. కేసీఆర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది, మేము కంపల్సరీగా సహకరిస్తామని చెప్పి హరీష్ రావు గారికి సహకరించారు, కేటీఆర్ గారు సహకరించారు, సంతోష్ రావు గారు సహకరించారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు సహకరించారు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడతారు మీరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతాను. ఏదైనా ఒక టైం బాండ్ ఉంటుంది. ఆ టైం బాండ్లో ఏదైనా విచారణ చేసి బయటికి తీసుకురావాలి. అలా ఏదో కొండంతవి ఎలుకను పట్టినట్టుగా అసలు ఇంకా ఎలుక కూడా పట్టుకోలేదు, ఏం జరుగుతలేదు. కానీ కేవలం మనల్ని ఏంటంటే బురద చల్లే విధంగా ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా మరి అది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మన స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినారు. ఇప్పుడు కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెప్తారు. 420 హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కట్టడం ఖాయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్లుంటే బీజేపీ కూడా మనకి గత 10 yearsలో కానీ ఇప్పుడు మన చేసిన అభివృద్ధి తప్పితే ఈరోజు 2 yearsలో మన నర్సాపూర్ నియోజకవర్గానికి కానీ నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ ఏం నిధులు తీసుకొచ్చిందని అడుగుతాను. ఈ రాష్ట్రానికి సంబంధించి 8 మంది ఎంపీలను మరి బీజేపీకి ఇస్తే దాంట్లో మన మెదక్ జిల్లా ఎంపీ గారు కూడా ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏం నిధులు తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతాను. ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు అధికారంలో లేము, అయినా కూడా ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన నిలబడుతూ కొట్లాడుతూ ముందుకు పోతూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారానగర్కి సంబంధించినటువంటి డంప్ యార్డ్, అది ప్యారానగర్ నల్లవల్లికి సంబంధించింది కదా, నాకేం సంబంధం అని మేము ఊరుకోలేదు. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ స్టార్ట్ అయితే అది వచ్చి నిలబడేది మన నర్సాపూర్ చెరువుల. దాంట్లో బట్టలు ఉతికేటువంటి చాకలి రజకులకు ఇబ్బంది అవుతుంది, ముద్రాజులకు చేపలు పెంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మళ్ళీ బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నాం. దానికి దాదాపు 5 కోట్లు ఉన్నాయి ఇప్పుడు మనకు బ్యూటిఫికేషన్. అలా నీళ్ళు వస్తే బ్యూటిఫికేషన్ చేసుకుంటే ఏం లాభం? మురికెంత వచ్చి అలా చేరిన తర్వాత పొల్యూషన్ ఎక్కువైపోయి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్లు ఇంకా అటు మన వాగులో పడే నదికి వాగులో పడేదాకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఆపే విధంగా ఫస్ట్ కథం దొరికింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా చేస్తాము. మరి గ్రీన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ప్రపోజల్స్ నేను యాజ్ ఎమ్మెల్యేగా లెటర్ రాసి పంపించడం, మీకు కావాలంటే ఆ లెటర్ కూడా ఇస్తాను. దాని ద్వారా ఎంక్వైరీ కూడా వచ్చింది. మరి విజిట్ చేసినాం, ప్రయత్నం చేసినాం. మరి బీజేపీ ఏం చేసిందని చెప్పేసి ఈరోజు అడుగుతాం. ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు కదా. మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు. మరి ఇద్దరు కలిసి నర్సాపూర్ మున్సిపాలిటీ డబ్బులు ఇచ్చి కొంటారని మీకు ఉద్దేశం ఉందేమో. మరి డబ్బులు ఇచ్చి జనాలను కొనుక్కుందామని చెప్పేసి. కానీ మేము మాత్రం చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇంకా చేయబోటువంటి అభివృద్ధిని కూడా మేము చెప్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు వేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పేసి మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కలిసిన వాళ్ళు ఎన్ని ప్రబలం. ఈరోజు అంటున్నారు పార్టీలు మారుతున్నారని చెప్పేసి. నిన్న మొన్న నుంచి మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏం చూస్తున్నారు?
మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎప్పుడు డిక్లేర్ చేస్తామా, ఎప్పుడు గద్దలాగా వాళ్ళని పట్టుకొని పోదామని చూస్తుంది మీరు. ఈరోజు మాకు సంబంధించిన వాళ్ళు మీరు ఎత్తుకోపోతలేరా? కాబట్టి మాటలు మాట్లాడేటట్టు ముందు ఒకసారి ఆలోచన చేయాలా. 1,000 చూపిస్తుంటే 4,000 మన సైడ్కి వస్తున్న విషయం మర్చిపోదని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నర్సాపూర్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం, విశ్వాసం.